యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎలాంటి హారిక ఎలాంటి పని చేస్తుంది బాబా? ఏంటి డ్రీమా? అవన్నీ తర్వాత, ముందు పని చేయండి. ఏంటమ్మా ఇంత స్లోగా ప్లేట్లు కడుగుతున్నావు? అదేదో ఐబ్రోస్ చేసుకున్నట్టు, లిప్స్టిక్ రాసుకున్నట్టు ఇలా నిదానంగా చేస్తే ఎలాగమ్మా? నేనేమైనా మిషన్ అనుకున్నావా? ఫాస్ట్ ఫాస్ట్ గా పనిచేయడానికి తీసుకో. బాబు ప్లేట్ వడ. అలాగే. ఈ ప్లేట్ లోనే వడ తినొచ్చు కదా. అందులో ఇడ్లీలు తిన్నానమ్మా. ఒక టిఫిన్ తిన్న ప్లేట్లో ఇంకో టిఫిన్ తినను. బాగుందండి ఇది. అది ఆయన సెంటిమెంట్ అనుకుంటాను. మీరు నన్ను కోపం చూస్తారేంటి? ప్లేట్స్ కడిగేది నేను, నీ సొమ్మైపోయింది. అమ్మో. చేతికి ఇవ్వచ్చు కదండి, ప్లేట్ అలా కింద పడేయకపోతే. నువ్వు బిజీగా ఉన్నావు కదమ్మా, డిస్టర్బ్ చేయడం ఎందుకని పక్కన పెట్టేశాను. ఇదొక పని, మళ్ళీ నేను డిస్టర్బ్ అవటం. ఏ మాటకా మాట. నువ్వు ప్లేట్లు సూపర్గా కడుగుతున్నావమ్మా. రోజు మా ఇంట్లో అంట్లు తోముతావా? నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను. సుబ్బు, అయ్యా కస్టమర్ గారు, ఆవిడ పని మనిషి కాదండి. పని మనిషి కాక ప్రధానమంత్రి అండి? కాదండి, ఆవిడ బండి ఓనర్ గారి మరదలు. అంటే అభిరామ్ సార్ గారి తమ్ముడి అఖిల్ బాబు, ఈయన గారి వైఫే ఆవిడ. ఓ, రాజమౌళి గారి ఫ్యామిలీ మొత్తం సినిమాలో పనిచేసినట్లు అభిరామ్ గారి ఫ్యామిలీ అంతా టిఫిన్ బండి దగ్గర పనిచేస్తున్నారన్నమాట. ఇదో బిజినెస్, మళ్ళీ దీన్ని రాజమౌళి గారి సినిమాలతో పోల్చడం. ఆయన సినిమా అంత భారీ కలెక్షన్స్ రాకపోయినా మన బండికి కూడా మంచి కలెక్షన్లే వస్తాయి బాబు. కలెక్షన్స్ ఏమో ఆయనకు, కష్టాలు మాకా? ఆయన అంటే రాజమౌళి గారు మేడం. మరి మీ అభిరామ్ సారు? మరి మీకు ఆయన రోజు టిఫిన్, లంచ్, డిన్నర్ పెడుతున్నారు కదా సార్. ఈ కలెక్షన్ అంతా దానికే సరిపోతుంది. మేం స్టార్ హోటల్లో కాఫీ తాగి బిల్ తో పాటు ఇచ్చే టిప్ అంతుండదు ఈ టిఫిన్ బండి కలెక్షన్. చెంత చచ్చినా ఇంకా పులుపు చావలేదన్నమాట. డాంకీలకి ఏం తెలుసు శాండిల్ స్మెల్. వీడికి మన గురించి ఏం తెలుస్తుంది? తెలుసుకోవాలన్న కోరిక కూడా నాకేం లేదులేండి. ముందు పని చూడండి. పాపం మీకోసం ఇంట్లో వాళ్ళు ఇంకెంత కష్టపడుతున్నారో. ఏంటి వసు, ఏంటా తల్దు? చాలా బాగా వేశారు అత్తయ్య. వసు, మన పెరట్లో పూల్సిన మల్లెపూలు, కనకాంబరాలు మాల కట్టి తెచ్చాను, పెట్టుకో. నువ్వు పెట్టుకో అక్క. ఇవి నీకోసమే పూసినట్టున్నాయి, నువ్వే పెట్టుకోవాలి. అత్తయ్య పెట్టండి.
మీలాంటి అత్తా కోడళ్ళని తోటి కోడళ్ళని నేనెక్కడా చూడలేదు. అత్తా కోడళ్ళంటే బద్ధ శత్రువులని, తోటి కోడళ్ళంటే జన్మ విరోధులని అనుకునే వాళ్ళకి మిమ్మల్ని చూపించాలి. చాలండి, మాకు మీ దిష్టే తగిలేలా ఉంది. మావయ్య గారి మాట మంచి మాట అత్తయ్య. మరి నా మాట చల్లని మాట. సరిపోయారు. మీ డప్పు మీరు కొట్టుకోవడమే, మీరు మియ్యాతో ప్రేమలు చూడలేక చస్తున్నాను. ఆ పెద్దింట్లో మనం కలిసినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేము. ఇప్పుడే చాలా బాగుంది. ఏం బాగుందమ్మా నీకు? మాతో పిండి రుబ్బించటం, అంట్లు తోవించటం, ఇల్లు ఊడిపించటం, రాత్రి 11, 12 వరకు చాకరీ చేసి మళ్ళీ పొద్దున్నే తెల్లారగట్లే లేవటం. ఇది బాగుందే నీకు? అంటే నా ఉద్దేశం... అర్థమైందమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేశానో ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అంతగా ఏం కష్టపడుతున్నావు సుమంగళి? ఇంటిడి చాకరీ చేస్తున్నాను కదన్నయ్యా. నీతో పాటు అందరం చేస్తున్నాం కదా వదినా. ఏదో నువ్వొక్కదానివే పనంతా చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. ఎంతైనా మీరు ఒకటే వదినా, నేనేగా పరాయిదాన్ని. మీరు పరాయి వాళ్ళు ఎలా అవుతారు పిన్ని? ఈవిడ మా కత్తయ్య అయితే మీరు అమ్మలాంటి వారు. పని చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే మేం చేస్తాంలే పిన్ని, ఎందుకు బాధపడతారు? వాళ్ళు పనులు చేస్తారు, నువ్వు రెస్ట్ తీసుకో సుమంగళి. ఎన్ని రోజులకు అన్నయ్య ఒక మంచి మాట చెప్పాడు. ఈ రోజు నుంచి నేను ఏ పని చేయక్కర్లేదు. కాకపోతే ఒక్క పూటే తిను, 2 పూటలు ఉపవాసం చేయి, ఖర్చైనా మిగులుతుంది. నీ నోటి నుండి ఒక్కసారైనా మంచి మాట రాదా అన్నయ్య? అవునదినా, లావు అయిపోతున్నావని బాధపడుతున్నావు కదా, కాస్త సన్నబడతావు. ఊరుకో వదినా. అన్నయ్య తానా అంటే నువ్వు తందానా అంటావు. అభి, వెళ్ళిన పని ఏమైంది? సక్సెసేనా? ఆ ఫుడ్ కాంట్రాక్టు మనకొచ్చినట్టేనా? ఏంటి వచ్చేది? ఆ కాంట్రాక్ట్ వీడికి ఇవ్వమని తెగేసి చెప్పారు. ఎందుకు ఇవ్వరంట? వీడు నోరు చేతులు ఊరికే ఉంటాయా? ఎప్పుడు ఎవరితో ఏదో ఒక గొడవ. ఇప్పుడు అభి ఎవరితో గొడవ పడ్డారండి? ఆల్రెడీ ఆ ఎమ్మెల్యేతో గొడవ పడ్డాడు కదా. ఆయన కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వీడికి కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. అనుకున్నాను. కొడుకును కిడ్నాప్ చేస్తే ఎమ్మెల్యే ఎందుకు ఊరుకుంటాడు? మన నోట్లో మట్టి కొట్టాడు. అందుకే ఆ ఎమ్మెల్యే జోలికి వెళ్ళొద్దని నేను ముందే చెప్పాను. విన్నాడా వీడు? అభి ఆ ఎమ్మెల్యేతో గొడవ పడింది మీకోసమేరా? అభి ధైర్యం చేసి ఆ ఎమ్మెల్యే కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని విడిపించాడు. అయినా ఆ సాహసం ఎవరు చేయమన్నారు? 2 రోజులు ఆగింటే ఆ ఎమ్మెల్యేనే మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవారు. మిమ్మల్ని ఇరికించిందే ఆ ఎమ్మెల్యే అయినప్పుడు అతనెలా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాడండి? నోర్మొయ్, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకు మాత్రం ఏం తెలుసు భాస్కర్? అందరినీ గుడ్డిగా నమ్ముతున్నావు. మంచేదో చెడేదో తెలుసుకోలేకపోతున్నావు. అనండి, అందరు నన్నే అనండి. నాకేం తెలీదు, అంత మీకే తెలుసు. నిజానికి నీకు నిజాలు తెలిస్తే అభినలా నిందించవురా.
నీ కూతురు పెళ్లి చేయబోతున్నా నీకు ఇంకా తెలివి రాలేదురా. మన కోసమే అభి కష్టపడుతున్నాడండి. ఈ టైంలో అభికి అండగా ఉండాల్సింది పోయి అభినే అనడం బాలేదు. ఆ వివరణ తెలిస్తే అలా ఎందుకంటాడమ్మా? తిడితే మళ్ళీ కోపం. అమ్మ వసు, వెళ్ళి అభితో మాట్లాడు. అసలు ఏం జరిగిందో నువ్వైనా కనుక్కో. పెద్దోడు చెప్పాడు కదా వదినా, ఫుడ్ కాంట్రాక్టు మనకు రాకుండా ఎమ్మెల్యే అడ్డుపడ్డాడని. అతను ఇంకేం చేయబోతున్నాడు? సిచ్యువేషన్ ఏంటి పిఏ? సార్, కాంట్రాక్టర్ అభిరామ్ని చీకొట్టాడు సార్. మీకు సారీ చెప్పమని సలహా చెప్పి పంపించేశారు సార్. మరి అభిరామ్ గాడి ముఖ చిత్రం ఏంటి? పాపం అభి కామ్గా ఇంటికి వెళ్ళిపోయాడు. సీసీటీవీలో చూసి నాకే సింపతి వచ్చింది. మీడియా ముందు వాడు నన్ను వెర్రి పప్పం చేస్తే అప్పుడు నా మీద జాలి రాలేదా నీకు? అయ్యో, ఎందుకు రాలేదు సార్? టన్నుల కొద్దీ ఫీల్ అయ్యాను. అభిరామ్ గారు మిమ్మల్ని వెర్రి పప్పను, వెర్రి వెంగళప్పను, వెదవను, వెదవ సుంటను చేశారని నేను చాలా ఏడ్చాను సార్, పైకి కనిపించకుండా. ఓవర్ యాక్షన్ వద్దు. ఆ టిఫిన్ బండి సంగతి ఏమైంది? మన ఆఫీసర్ గారు వెళ్ళారు సార్. ఈ పాటికి అక్కడ డ్యూటీ చేస్తుంటారు. అన్న ఒక ఇడ్లీ. ఒక నిమిషం. ఒకటే కదా ఇడ్లీ? రండి సార్ రండి. ఇక్కడ అభిరామ్ అంటే ఎవరు? ఏంటి సార్, ఆయన లేరు. మీరు కూర్చోండి, నేను సర్వ్ చేస్తాను. ఇడ్లీ తింటారా, దోశ తింటారా, పూరి తింటారా, పొంగల్ తింటారా? అన్నీ ఇంట్లో తినే వచ్చాను. అర్జెంటుగా బండి ఇక్కడ నుంచి తీసేయండి. ఎందుకు సార్? మేము జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని ఈ బండి పెట్టుకున్నాం. ఆ జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి వస్తున్నానయ్యా, మీ పర్మిషన్ క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయింది సార్? ఎమ్మెల్యే గారు క్యాన్సిల్ చేయమన్నారు. థ్యాంక్స్ అంకుల్. ఆయన ఎందుకు క్యాన్సిల్ చేశారు సార్? వెళ్ళి ఆయన్ని అడగవయ్యా. అంటే మా అభిరామ్ సార్ బయటికి వెళ్ళారు, రావటానికి కొంచెం లేట్ అవుతుంది. మీ సార్తో నాకు పని లేదయ్యా. ఎమ్మెల్యే గారు చెప్పారు బండి తీసేయండి, ఇంకెక్కడ బండి పెట్టడానికి వీల్లేదు. సార్, ఇలా అర్ధాంతరంగా తీసేయమంటే ఎలా? మా వ్యాపారం పోతుంది. శుభు, ఆఫీసర్ చెప్పారు కదా, ఆయనకి ఎదురు చెప్పకు. ఆల్రెడీ మీ బాస్ ఎమ్మెల్యేతో పెట్టుకున్నాడు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్తో పెట్టుకుంటాడా? ఏమ్మా, టిఫిన్ బండి తీసేస్తున్నారన్న బాధ కాస్తైనా లేదా నీకు? ఉంటే మాత్రం మేమేం చేయగలం సుబ్బు? ఎమ్మెల్యే గారు మీకు క్లోజ్ కదా, ఒక ఫోన్ చేయండి. మేమెందుకు చేయాలి? మీ బావగారి కోసం చేయండి అమ్మా. ఆయన కోసం మేమెందుకు చేయాలి? పోనీ మీకోసం చేయండి. మా కోసం ఎందుకు చేయాలి? ఎమ్మెల్యే గారు మీకు ఎంత క్లోజో తెలుస్తుంది కదా. ఎవరికి తెలియాలి? నీకా? మీకైనా తెలియాలి కదా సార్, అసలు ఆ ఎమ్మెల్యే గారు మీకు ఎంత క్లోజో అని. టెస్ట్ చేస్తున్నావా? చూడు, నీ ముందే ఎమ్మెల్యే గారికి కాల్ చేసి మాట్లాడతాను. సార్, అఖిల్ ఫోన్ చేస్తున్నాడు సార్. ఈ అఖిల్ గాడేంటయ్యా నాకెందుకు కాల్ చేస్తున్నాడు? ఇప్పుడు టిఫిన్ బండి దగ్గర ఉన్నది అఖిలే సార్. పాపం తన వైఫ్ ప్లేట్స్ కడుగుతుంది. నా కొడుకు కూడా ఎంగిల్ ప్లేట్లు కడిగాడు, అప్పుడు ఫీల్ అవ్వలేదేంట్రా నువ్వు? నేను ఎంత ఫీల్ అయ్యానంటే. ఆపోయా, ఓవర్ యాక్టింగ్ నువ్వును. ఇవ్వు. ఏంటయ్యా అఖిల్, ఫోన్ చేసావు? మా టిఫిన్ బండి తీసేయమని ఆఫీసర్ గారు చెప్తున్నారు సార్. నేనే తీయించమన్నాను. నన్ను కష్టపెట్టిన అభిరామ్ మిమ్మల్ని కూడా కష్టపెడతాడు. అందుకే మీ కష్టం తీర్చాలనే ఆ బండి తీసేయమని చెప్పానయ్యా. చాలా థ్యాంక్స్ అంకుల్. ఈ బండి లేకపోతే మా బతుకు బండి నడవదు సార్. నేను లేనంటయ్యా, నీకు మీ అన్నయ్యకి నేనున్నాను కదా. చాలా థ్యాంక్స్ అంకుల్. టచ్ లో ఉంటాం. ఏంటి బియ్యే టచ్లో ఉంటామంటున్నారేంటి? నేనేదో మాట వరుసకు లేనా అంటే అది నిజం అనుకుని నా ఇంటికి వచ్చేస్తారా ఏంటి? వాళ్ళు వస్తామన్నా అభిరామ్ రాని వాళ్ళేంటి సార్, మీరేం టెన్షన్ పడకండి. విన్నావుగా, ఎమ్మెల్యే గారు మాకు ఎంత క్లోజో. మేం తలుచుకుంటే ఆయన ఇంట్లో ఉండగలం,
తెలుసా? ఆల్రెడీ అభిరామ్ సారు ఆ ఎమ్మెల్యే గారి గుండెల్లో నిద్రపోతున్నారు. మీరు ఇంటికి వెళ్ళండి. నువ్వెక్కడికి వెళ్తావు? నేను జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి ఆ పర్మిషన్ సంగతి ఏంటో కనుక్కొని వస్తాను. పదండి సార్. హారిక, వీడు నిజంగా పర్మిషన్ కోసం వెళ్తున్నాడా లేక బండి తోసే పని తప్పించుకోవడానికి వెళ్తున్నాడా? ఎందుకు వెళ్తే మనకెందుకు అఖిల్? మనకి ఈ టిఫిన్ బండి గొడవ తప్పింది. ఆఖరిసారి నెట్టుకుంటూ వెళ్ళిపోదాం పద. ఇందాక ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేశారు. మీకు కాంట్రాక్ట్ ఇవ్వద్దని చెప్పారు. ఎమ్మెల్యే గారితో గొడవద్దు, వెళ్ళి వాళ్ళ కోసం కాదు, మన కోసమైనా ఆ ఎమ్మెల్యేతో రాజీ పడదాం. మీకు బదులుగా నేను వెళ్ళి ఆయనకి సారీ చెప్పొస్తాను. వసుగారు, మీరు సారీ చెప్తే ఒకటి, నేను సారీ చెప్తే ఒకట. నాకు మీ ఆత్మగౌరవం కూడా ముఖ్యం. మనల్ నుంచి ఆ ఎమ్మెల్యే సారీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం లేదు, నా సంతకం కూడా కావాలి. అవునండి, ఆ విషయం మర్చిపోయాను నేను. ఆ ఎమ్మెల్యే ఇదంతా చేస్తుంది మీ సంతకం కోసం కదా? అందుకే ఆలోచిస్తున్నాను వసుగారు. అభి, వసు ఎక్కడున్నారు? మీ నాన్న పిలుస్తున్నాడు, రా ఒకసారి రండి. పదండి. ఏమైంది? పోయింది అభి, టిఫిన్ బండి కూడా పోయింది. అక్కడ టిఫిన్ బండి పెట్టడానికి పర్మిషన్ లేదని గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి తీయించేశాడు. పర్మిషన్ తీసుకునే కదా బండి పెట్టాము. ఎమ్మెల్యే గారు ఆ పర్మిషన్ ని క్యాన్సిల్ చేయమన్నారంట. చెప్పానా ఆ ఎమ్మెల్యే ఇంతటితో వదలాడని? పోయి పోయి ఆయనతోనే పెట్టుకున్నావు. మీ గురించే కదండి అభి పోరాడుతున్నాడు. ఎవరు చేయమన్నారు వదినా? మేము అడిగామా? మమ్మల్ని బయటికి తీసుకురమ్మని చెప్పామా? వీడి వల్ల మా ఆస్తులు పోయాయి, అన్నీ సీజ్ చేశారు, వీధిన పడ్డాం. ఇలాంటి ఇంట్లో బ్రతకాల్సి వస్తుంది. వీడు లేకపోతే మేం హ్యాపీగా ఉండేవాళ్ళం. అయినా ఎమ్మెల్యే గారు నిన్నేమడిగారు? ఒక చిన్న సంతకమే కదా, చేయడానికి ఏమైంది? ఆ సంతకం విలువ మొత్తం ఆస్తి అఖిల్. మీ అన్నయ్య సంతకం పెడితే నిజంగానే అందరం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇప్పుడు మాత్రం మనం ప్యాలెస్ లో ఉన్నామా? 5 స్టార్ హోటల్లో తింటున్నామా? ఇక్కడ మినిమం నీడ్స్ కూడా లేవు.
ఈ మాత్రానికే మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు పోజులు. ఆ ఎమ్మెల్యే ఇంకా ఏం చేస్తాడో, నా కూతురు పెళ్లి జరుగుతుందో లేదో అని చాలా భయంగా ఉంది. ఏదైనా జరగరాంది జరిగితే దాని భవిష్యత్ ఏం కావాలి? సీజ్ చేసిన మన ఆస్తులు ప్రాపర్టీలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు. ఈయన గారేమో సంతకం పెట్టను అంటున్నారు. మేం చచ్చాక మా సమాధుల మీద సంతకం పెడతారా?